బొడ్డెమ్మ బతుకమ్మ. బొడ్డెమ్మ అంటే మట్టితోటి చేస్తారు, బతుకమ్మని పూలతోటి వేర్తారు. దుకాణాలల్లో జాబులతోటి వేసిన బతుకమ్మలు కూడా ఉంటాయి. అట్లనే కొందరు టేకు పూలకు రంగులేసి కూడా బతుకమ్మలని తయారు చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మంతని పట్నంలా గీ అక్క జల్లన్లని చూడుండ్రో పారి బతుకమ్మని ఎట్లా వేర్చిండ్రో. లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. ఇది పూల బతుకమ్మ కాదు ఉయ్యాలో, జాబుల బతుకమ్మ కాదు ఉయ్యాలో, ఇది గాజుల బతుకమ్మ ఉయ్యాలో. మంతని ఆర్యవైశ్య అక్కజెల్లెన్లు వేర్చిర్రు ఉయ్యాలో. అవులా పూల బతుకమ్మ గాజుల బతుకమ్మ అయింది. పెద్దపల్లి జిల్లా మంతని పట్నంలో ఆర్యవైశ్య మహిళలు ఇట్లా తీరొక్క తీరు రంగురంగుల గాజులతోటి తయారు చేసిర్రు బతుకమ్మను. చూస్తారు కదా, పువ్వు మీద పువ్వు వేర్చినట్టు ఎంత పొందిగ్గా వేర్చిర్రో బతుకమ్మను. గాజుల మీద గాజులు పెట్టి ఘనంగా తయారు చేసిర్రు గౌరమ్మను. మంతని పట్నంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో బుధారం సంధి ఈ బతుకమ్మ సుట్టే సాగుతాంది. సంబురంగా బతుకమ్మ ఆట పాట 3 దినాలు పట్టిందట. 1,00,000 గాజులతో ఇట్లా బతుకమ్మ తయారు చేయనీకి. ఎంత చూడముచ్చటగున్నదో కదా గాజులు ఒదిగిన గౌరమ్మ తల్లి. సూత్తా అంటేనే ఈ వార్త చూస్తున్న అక్కజెల్లెన్లకు కూడా సప్పట్లు కొట్టి రామ 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 ఉయ్యాలో అని పాట వాడబుద్ధి అవుతుంది కదా అనుల్లా. మంతని పట్నంలో ఉన్న పబ్లిక్ కూడా ఈ గాజుల బతుకమ్మను చూసి గట్లనే అనుకుంటారట. ఏమైనా ఇసువంటి బతుకమ్మను వేర్చిన మంతని ఆర్యవైశ్య అక్కజెల్లెన్లను తారీఫ్ చేయాల్సిందే పోరి. ఇగో ఇట్లా ఓ పద్ధతిగా చేసుకో.